హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. రోజులాగే ఈరోజు కూడా మనం తరచుగా మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్ను వెళ్ళనివ్వను, నేను ఎప్పుడూ అలా అనలేదు, మనం చేరుకోవాలంటివన్నీ కూడా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి, నాకొక సందేహం ఉంది. ఐ హ్యావ్ ఏ డౌట్. ఐ హ్యావ్ ఏ డౌట్ అంటే నాకొక సందేహం ఉంది అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, నేను నిన్ను వెళ్ళనివ్వను. ఐ విల్ నాట్ లెట్ యూ గో. ఐ విల్ నాట్ లెట్ యూ గో అంటే నేను నిన్ను వెళ్ళనివ్వను. నాకు బాగా లేదు. ఐ డోంట్ ఫీల్ వెల్. ఐ డోంట్ ఫీల్ వెల్ అంటే నాకు బాగా లేదు అని. మర్చిపోకు. డు నాట్ ఫర్గెట్. డు నాట్ ఫర్గెట్ అంటే మర్చిపోకు. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, నేను రేపు రావచ్చా? కెన్ ఐ కమ్ టుమారో. కెన్ ఐ కమ్ టుమారో అంటే నేను రేపు రావచ్చా అని. అలాగే అతన్ని చదువుకోనివ్వు. లెట్ హిమ్ స్టడీ. లెట్ హిమ్ స్టడీ అంటే అతన్ని చదువుకోనివ్వు అని. నేనెప్పుడు అలా అనలేదు. ఐ నెవర్ సెడ్ దట్. ఐ నెవర్ సెడ్ దట్ అంటే నేనెప్పుడు అలా అనలేదు. నా కడుపు నిండింది. మై స్టమక్ ఈజ్ ఫుల్. మై స్టమక్ ఈజ్ ఫుల్ అంటే నా కడుపు నిండిపోయింది అని. నువ్వు తిన్నావా? డిడ్ యూ ఈట్. డిడ్ యూ ఈట్ అంటే నువ్వు తిన్నావా అని. అలాగే నువ్వు రాగలవా లేదా నువ్వు వస్తావా? కెన్ యూ కమ్. కెన్ యూ కమ్ అంటే నువ్వు రాగలవా అని. మనం చేరుకోవాలి. వీ హ్యావ్ టు రీచ్. వీ హ్యావ్ టు రీచ్ అంటే మనం చేరుకోవాలి అని. చూసారు కదా, ఈ సెంటెన్స్ అన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.